నేను ఇది ఆర్గంజా ప్లెయిన్ ఆర్గంజా తీసుకున్నాను. 2.5 ఇంచెస్ తీసుకున్నాను అడ్డం. పొడవు మన ఇష్టం, ఎంత అయినా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోండి సీదా. మీకు ఎంత లెంత్ ఎక్కువ వస్తే అంత పొడవుగా మంచిగా కుచ్చులు మంచిగా వస్తాయి. అంటే 20 ఇంచులు తీసుకున్నాను. ఇటు సైడు స్టిచ్ చేసుకోవాలి. ఇది 3 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి టాజిల్స్ లాగా, అంటే నాడలకు, వెనుక నాడలకు డిజైన్ లాగా పనికిస్తుంది. మళ్ళీ హ్యాండ్కి లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నా, ఏదన్నా డిజైనర్ ఫ్రాక్ వేసుకున్నా కానీ యూజ్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి రబ్బర్ బ్యాండ్ లాగా ఇంకా యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక 3 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. స్టిచ్ చేసి చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇటు సైడ్ స్టిచ్ చేసుకున్నాను. చూసారా, ఇది ఇలా అనుకొని మధ్యలో 1/2 ఇంచులో ఇలా మధ్యలో నుండి ఒక స్టిచ్ చేసుకోండి. ఇలా ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ ఒక స్టిచ్ చేసుకోండి. అర్థమవుతుందా? ఇటు ఓపెనే ఉండాలా, ఇటు సైడ్ మాత్రమే. ఇది పీకో జిగ్జాగ్ మిషన్ తోటైనా ఇలా చేసుకోవచ్చు, కానీ మీకు చూపించడం కోసం ఇలా చెప్తున్నాను. ఈ మధ్యలో స్టిచ్ చేసుకోండి. మధ్యలో 1/2 ఇంచు గ్యాప్ తోటి స్టిచ్ చేసుకోండి. నేను సూది దారం తీసుకున్నాను. ఇగో ఇలా చేసుకోండి. ఒకటి దీనికి కలిసేలాగానే ఈ కలర్లోనే తీసుకోండి. తీసుకుంటేనే మీకు ఏంటి బ్లౌజ్ కోసం టాజిల్స్ అయిన నాడలకు యూజ్ అవుతుంది, బాగుంటుంది. ఇప్పుడు దీనికి సూది దారం పెట్టాలా కోసం లాంగ్ ఫ్రాక్స్కి అయితే హైలైట్ ఉంటాయి. బ్లౌజ్కి ఇంకా బాగానే ఉంటాయి, కానీ ఇది టాజిల్స్ కోసం యూజ్ అవుతుంది. 3 విధాలుగా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. 2 పొరలు వస్తాయి. ఇటు సైడ్ ఏమో ఇందులో సూది పెట్టుకొని, ఇందులో మధ్యలో సూది పెట్టుకొని, రబ్బర్ బ్యాండ్కి ఎలా అనుకున్నామో ఎలాస్టిక్ యూజ్ చేస్తామో, ఇందులో నాడకి ఎలా సొర్రగొడతామో అలానే సొర్రగొట్టండి. ఇది లోపలికి ఇలా అనుకుంటూ దీన్ని ఇందులోకి సరిపించాల. మనము లావుగా రావాలనుకుంటే ఇంకా 1 ఇంచెస్ కలుపుకుంటే ఇంకా లావుగా వస్తుంది. ఇలా మెల్లిగా దూచేస్తే అయిపోతుంది. నేను ఇక్కడి వరకే అవసరం అనుకున్నాను. ఇందులో 2 అవుతాయి. చూసారా ఎంత కుచ్చులుగా వచ్చిందో. ఇలా మంచిగా దగ్గరికి అనుకుంటేనే బాగా వస్తుంది. దీన్ని ఇక్కడ స్టిచ్ చేసేసి ఇందులో మధ్యలో ఇంకొకటి పెట్టేద్దాం. ఆగండి. ఇలా చూడండి, ఇంతే అవసరం కాబట్టి ఇంతవరకే కట్ చేస్తున్నా. చూసారా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మనం రామచిలుకలాగా చేసుకోవచ్చు. అంటే గ్రీన్ కలర్ బాగుంటుంది కదా అని నేను అట్లా ఆలోచించిన. ఇది ఉంది కదా, దీన్ని ఇలా అనుకొని, కనిపిస్తుందా, ఇలా అనుకొని ఇందులో ఇలా దగ్గరికి అనుకోండి. ఇది ఆర్గంజా కాబట్టి కొంచెం స్టిఫ్గా వస్తుంది, బాగుంటుంది కాబట్టి ఇలా స్టిచ్ చేసుకోండి. కనిపిస్తుందా? ఇలా స్టిచ్ చేసుకోండి. మధ్యలో నేను మళ్ళీ డిజైన్ చూపిస్తాను. అంటే చూసారా ఫ్రెండ్స్, ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇవి టాజిల్స్ లాగా యూజ్ చేస్తున్నా. ఇందులో మధ్యలో ఇంకో కలరు యాడ్ చేద్దామని ఇలా స్టిచ్ చేసిన. ఇది రబ్బర్ బ్యాండ్ కాదు. ఇలా స్టిచ్ చేసుకున్నా, అటాచ్ చేసేసి. ఇప్పుడు ఇది రబ్బర్ బ్యాండ్ లాగా అనంటే ఇందులో ఎలాస్టిక్ దూచేది ఉంటే రబ్బర్ బ్యాండ్ అయిపోతుంది, హ్యాండ్కి ఇంకా పనిచేస్తుంది. ఇది ఇప్పుడు డ్రెస్సులకు ఇంకా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాజిల్స్ లాగా ఇందులో మధ్యలో ఒక రౌండ్ లాంటిది పెట్టంగా చూపిస్తాను. స్టిచ్ చేయడానికి వెల్వెట్ క్లాత్ యూజ్ చేస్తున్నా. మంచిగా రౌండ్గా బాల్ లాగా రావాలి. రౌండ్గా రాదు, ఎగ్గు ఆకారంలో రావాలి. చూసారా, ఇలా రౌండ్గా చేసుకొని ఇలా దూచేసి లోపలికి అనేసి ఇది లాస్ట్లో మిషన్ కుట్టు వేసి చూపిస్తాను. చూసారా, ఇలా టాజిల్స్ ఇలా రెడీ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇందులో కుందన్స్ అంట పెట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. ఈ చుట్టూతా ఒక కుట్టేసుకోండి. ఇటు సైడ్ నేను అంటే ఇట్లా లోపలికి అనుకొని సమానం అనుకొని స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసేస్తే చాలా అందంగా వస్తుంది. ఇది ఇంకా చాలా బాగా వస్తుంది. చూసారా, కనిపిస్తుందా ఈజీగా ఎంత బాగుందో. దీనికి చిలుకలాగి ఇంకా చేసుకోవచ్చు, నేను తర్వాత చూపిస్తాను. ఇలా రెడీ చేసుకోండి. నచ్చని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. గమ్ముతో అంటించుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు.
చూడండి ఇలా అంటించుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది, మళ్ళీ నీట్గా కనిపిస్తుంది. దీనికి కిందలో అవేంటి పూసలు లాంటివి పింక్ కలర్ అయినా ఏమైనా కానీ ఇలా టాజిల్స్ లాగా ఏలాడదీస్తే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, ఇది రబ్బర్ బ్యాండ్ కోసం అని అనుకొని అప్పుడు ప్రయోగం చేసిన, ఇది చాలా బాగా వచ్చింది. ఇది రబ్బర్ బ్యాండ్ కాదు, దీనికోసం నేను యూజ్ చేస్తాను. చెప్తాను చిలకలాగా ఎలా చేయాలన్నది. ఇది ఆర్గంజ క్లాత్, చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా?